అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవన్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే డైనమిక్ మెమరీ ఎలొకేషన్. ఓకే, ఈ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అనే టాపిక్ అయితే ఉందో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకు అంటే ఏదైతే డేటా స్ట్రక్చర్స్ అనే సబ్జెక్ట్ ఉంటుందో సిఎస్సిలో, ఓకే, దానికి మరియు మనకి సి లాంగ్వేజ్లో ఏదైతే స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందో దానికి ఈ రెండింటికి కూడా లైక్ బేస్ అనమాట మీకు డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అని తెలియడం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం కష్టం అనమాట. లైక్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరికి క్లాస్ రూమ్లో నేర్చుకున్నప్పుడు ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, బట్ దెన్ నేను నా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాను ఈ వీడియో షూట్ చేయడానికి. అండ్ ఈ వీడియో చూసాక ఓకే అట్ మ్యాక్సిమం, సో నేను మిమ్మల్ని కంప్లీట్గా అష్యూర్ చేయలేను, బట్ అట్ మ్యాక్సిమం చాలామందికి ఆర్ మేబీ అందరికీ ఈ వీడియో చూసాక డైనమిక్ మెమరీ ఎలొకేషన్ మీద లైక్ గట్టి క్లారిటీ వస్తుందని చెప్పి నా నమ్మకం. ఓకే, సో ఈ వీడియో చేయడానికి లైక్ నేను మంచి ఎఫర్ట్ పెట్టాను అండ్ మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను. ఓకే, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఏ సపోర్ట్ మీరు వంశీబాబుని చూపిస్తున్నారో అదే సపోర్ట్ కంటిన్యూ చేయండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్ కొత్త అయితే కనుక ఓకే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు వంశీభవాని అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వంశీభవాని గురించి చెప్పండి. అంటే నేను ఈ వీడియో లింక్ వెళ్ళి మీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్పామ్ చేయమని చెప్పట్లేదు, బట్ దెన్ ఎప్పుడైనా టాపిక్ వస్తే డిస్కషన్ వస్తే లైక్ ఈ కాన్సెప్ట్ మీద లైక్ మాట్లాడుకుంటాం కదా ఫ్రెండ్స్లో మనం, లైక్ దీని గురించి ఎక్కడ చదువుకోవచ్చురా అని చెప్పి. సో అటువంటి డిస్కషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు లైక్ వంశీభవాని ఛానల్ ఉందని మాత్రం చెప్పడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ డిఎంఏ ఏదైతే ఉందో, డిఎంఏ అంటే డైనమిక్ మెమరీ ఓకే అలొకేషన్. సో ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఏదైతే ఉందో డిఎంఏ, సో దీన్ని యాక్చువల్గా మనం స్టోరేజ్ మేనేజ్మెంట్ లోపల చదువుతాం అనమాట. ఓకే, సో స్టోరేజ్ మేనేజ్మెంట్ లోపల ఎందుకు చదువుతాం అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి అని చెప్పి ముందు తెలుసుకుందాం. దాని తర్వాత దాంట్లో ఉండే ఆర్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉండే ఒక మేజర్ 4 ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ దే ఆర్ ఎంఎలాక్, ఓకే, సిఎలాక్, ఓకే, రియలాక్ అండ్ ఫ్రీ. ఓకే, ఈ యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఈ డిఎంఏ అండ్ స్టోరేజ్ మేనేజ్మెంట్లో ఎందుకు చదువుతున్నాం, ఈ డిఎంఏని అంటే ఏంటి అసలు ఎందుకు అని చెప్పి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటీజర్ అనే ఒక వేరియబుల్ ఉంది. వేరియబుల్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అని పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద కంపైలర్, ఓకే, ప్రతి కంపైలర్కి ఆ యొక్క లాంగ్వేజ్ ఆర్ ఏ లాంగ్వేజ్కి అయితే ఆ కంపైలర్ సపోర్ట్ చేస్తుందో ఆ యొక్క లాంగ్వేజ్లో ఉన్న ప్రతి స్టాండర్డ్ డేటా టైప్కి ఉన్న సైజ్ ఎంత అని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైజ్ ఆఫ్ లైక్ వేర్ అని చెప్పి లైక్ ప్రింట్ఎఫ్ లోపల దీన్ని ప్రింట్ చేస్తే అంటే డైరెక్ట్గా ఇలా కాదు, సో %d అండ్ దీన్ని ప్రింట్ చేస్తే మీకు దీని యొక్క సైజ్ అనేది వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క కంపైలర్లో ఏమంటారు ఈ యొక్క స్టాండర్డ్ డేటా టైప్స్ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీల్ తీసుకుంటే మన ఇంట్ కానీ ఓకే క్యార్ కానీ డబుల్ కానీ ఫ్లోట్ కానీ ఓకే, సో వీటన్ని సైజెస్ ఏమైతే ఉంటాయో అవన్నీ ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకేనా, సో బేసిక్గా దట్ ఇస్ ఆల్రెడీ ఫిక్స్డ్. సో మీరు ఎప్పుడైతే ఇంట్ అని చెప్పి దాని యొక్క వేరియబుల్ నేమ్ అని పేరు పెట్టి అండ్ దాన్ని మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో ఆర్ ఇనిషియలైజ్ చేస్తారో, ఇనిషియలైజ్ చేయకముందు డిక్లేర్ చేసిన వెంటనే బికాజ్ ఇట్స్ లైక్ కంపైలర్ టైం ఫిక్స్ అయిపోతుంది కాబట్టి అది అప్పుడే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట దాని సైజ్ ఏంటి అని చెప్పి. తర్వాత దీన్ని మీరు మార్చలేరు. ఓకే, అండ్ దాంట్లో తప్పు కూడా లేదు. ఇప్పుడు మీరు వేరియబుల్ అనేది ఒక చిన్న ఏమంటారు ఇంటీజర్, ఒక లైక్ సింగిల్ ఇంటీజర్ వాల్యూ. సో మీరు వేర్ లోపల 1 పెట్టచ్చు, ఓకే 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 60 పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. సో మీకు కావాల్సిందే ఇంటీజర్ టైప్ వాల్యూ. ఓకే, అది ఫిక్స్ అయ్యాక దాన్ని మీరు డిక్లేర్ చేశారు. సో దాంట్లో ఇంటీజర్ టైప్ వాల్యూసే కావాలి కాబట్టి మీకు దాంట్లో పెద్ద తేడా ఉండదు. బట్ ఎప్పుడైతే ఇది అర్రేస్లోకి ఎక్స్టెండ్ అవుతుందో ఈ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్ ఏఆర్ఆర్, సో మనకి స్క్వేర్ బ్రేసెస్ ఉంటాయి, దీని లెవెల్ మీరు సైజ్ రాయాల్సి ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 20 అని పెట్టాను. ఓకే, సో మీరు 20 అలొకేషన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే బేసిక్గా మనకి మెమరీ లోపల మెమరీ అనేది జస్ట్ ఒక 1 డైమెన్షనల్ అర్రే టైప్ అండి.
ఓకే. సో ఈ విధంగా ఉంటుంది అంతే మెమరీ. సో ఇట్స్ వన్ డైమెన్షనల్ అర్రే అనమాట. సో ఇదంతా లైక్ ఇలాగే ఉంటుంది మన మెమరీ. ఓకే, ఈ విధంగా మనకి మెమరీ ఉంటుంది. సో బేసిక్గా ఎప్పుడైతే మీరు ARR 20 క్లిక్ చేస్తారో ఒక స్టార్టింగ్ అడ్రస్ ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఈ స్టార్టింగ్ అడ్రస్ నుంచి ఓకే 20 అలొకేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ ఇంట్ 2 bytes అనుకోండి. ఓకే, ఇది కంపైలర్ డిపెండెంట్, నేను ఫిక్స్ చెప్పట్లేదు. బేసిక్గా ఇన్ జనరల్ ఇంటిజర్ 2 bytes ఉంటుంది. ఓకే, సో క్యారెక్టర్ 1 byte విధంగా ఇంటిజర్కి 2 bytes ఉంటుంది ఇన్ జనరల్, బట్ ఇట్స్ కంప్లీట్లీ కంపైలర్ డిపెండెంట్. సో ఒకవేళ 2 bytes కనుక ఓకే మనం 20 డిక్లేర్ చేస్తాం. సో ఇది ఒక బైట్ అనుకోండి. ఓకే, ఈ బ్లాక్ ఒక బైట్ అనుకోండి. దెన్ ఇదంతా ARR ఆఫ్ 0. ఓకే, దెన్ ఇదంతా ఏదైతే ఉందో నేను వేరేది వాడతాను. ఓకే, సో ఇదంతా ఏదైతే ఉందో ఇది ARR ఆఫ్ 1. ఓకే, ఇదంతా ఏదైతే ఉందో ఇది ARR ఆఫ్ 2 అండ్ సో ఆన్. ARR ఆఫ్ 20 అంటే ఏంటి? 0 నుంచి 19 వరకు మనకి ఇండెక్స్ ఉంటాయి కాబట్టి టోటల్ 20 వేరియబుల్స్. సో 0 నుంచి 19 వరకు ఈ విధంగా మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 20లో 5 వాడినా ఓకే, ఆర్ 6 వాడినా ఓకే, ఆర్ మీరు 20 డిక్లేర్ చేశారు బట్ దెన్ మీకు 20 కంటే ఎక్కువ అవసరం పడింది రన్ టైంలో. ఓకే, రన్ టైంలో 20 కంటే ఎక్కువ అవసరం పడింది. ఫర్ ఎగ్జాంపుల్ 25 అవసరం పడింది, అప్పుడు కూడా మీరు 20 వాడగలరు. సో మీరు ఎంతైతే కావాలో ఓకే దానికంటే ఐదర్ ఎక్కువ డిక్లేర్ చేస్తారు ఆర్ తక్కువ డిక్లేర్ చేస్తారు మ్యాక్సిమం టైమ్స్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు రన్ టైంలోనే లైక్ ప్రోగ్రామ్ రాసినప్పుడే మనకి దాని యొక్క సైజ్ ఎంత అని తెలీదు, రన్ టైంలోనే తెలుస్తుంది. సో ఎలా అలా చెప్తున్నాం అన్నా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక్క అర్రేలో ఓకే మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి అని చెప్పి మీకు లైక్ కావాలి, దానికోసం మీకు కోడ్ రాస్తున్నారు. సో మీరు ఏం చేస్తారు? ఇంటీజర్ n అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తారు. ఓకే, స్కాన్ఎఫ్ వాడి ఈ యొక్క ఇంటీజర్ని తీసుకుంటారు. ఓకే, తర్వాత ఏం చేస్తారు? ఒక ఇంట్ i అని చెప్పి ఇటరేటివ్ వేరియబుల్ డిక్లేర్ చేస్తారు. ఓకే, దెన్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0. ఓకే, ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేస్తారు కాబట్టి మనకి సిలో ఏదైనా డిక్లరేషన్ కూడా ఉండదు. లైక్ నేను C++ రాసి అలవాటు అయిపోయింది. సో ఈ విధంగా ఉంటుంది. ఇంట్ సో ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఓకే, దీని లోపల మీరు మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు n తీసుకున్నాక ఏం చేస్తారంటే బేసిక్గా n అనేది సైజ్ ఆఫ్ ది లైక్ అర్రే ఆర్ n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో మీరు మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు? n నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని అర్రేలోకి తీసుకుంటారు. సో స్కాన్ఎఫ్ ఓకే, సో పర్సంటేజ్ ఆ అర్రే యొక్క ఇండెక్స్ లోపలికి మీరు దీన్ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది C++ అనుకుంటే సో ఇది సిన్ వాడి దీన్ని లైక్ ARR ఆఫ్ i తీసుకుంటారు. ఓకే, అదే ఇది C అనుకుంటే స్కాన్ఎఫ్ వాడి పర్సంటేజ్ d వాడి దాంట్లోకి తీసుకుంటారు లైక్ ఆ యొక్క ఇండెక్స్లోకి. ఓకే, సో ఇక్కడ మీరేంటి n అనే వాల్యూ ఏదైతే ఉందో అది మీరు ప్రోగ్రామ్ రన్ అయ్యే వరకు మీకు తెలియదు ఆ n వాల్యూ ఏమవుతుందో. బట్ దెన్ ఈ ARR ఏదైతే ఉందో దేంట్లో అయితే మీరు ఈ వాల్యూస్ అన్ని తీసుకుంటున్నారో దాని సైజ్ మీరు ముందే ఫిక్స్ చేసేయాలి కదా. అది 20 అవ్వచ్చు, సో 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. సో అది ముందే మీరు ఫిక్స్ చేసేయాలి కదా, అవునా కదా? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఈ సైజ్ ఏదైతే ఉందో అది మీరు ముందే ఫిక్స్ చేసేయాలి ఎప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడే, ఇంకా రన్ చేయక ముందే. బట్ దెన్ మీకు రన్ చేసే వరకు ఏంటి దాని యొక్క ఎగ్జాక్ట్ సైజ్ అనేది తెలియదు. లైక్ ఆర్ యూ అగ్రీయింగ్ విత్ మీ? అర్థమవుతుందా? సో అటువంటప్పుడు మీరు ఇండైరెక్ట్గా ఐదర్ కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు ఆర్ కావాల్సిన దానికంటే తక్కువ తీసుకుంటున్నారు. రెండు ప్రాబ్లమే. ఒకవేళ ఎక్కువ తీసుకున్నారనుకోండి అనవసరంగా మెమరీ వేస్ట్, తక్కువ తీసుకున్నారనుకోండి అనవసరంగా ఓవర్ఫ్లో అయిపోతుంది అండ్ మీకు కావాల్సిన వాల్యూస్ మీరు స్టోర్ చేసుకోలేరు. ఓవర్ఫ్లో అంటే ఏంటి అన్న అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే 4 వేరియబుల్స్ ఆర్ 4 అరే ఎలిమెంట్స్కి డిక్లేర్ చేశారు మన యొక్క అరే. సో లైక్ ఇంట్ ARR, సో అదే పేరు ఎందుకన్నా అంటే సో అర్రేకి ARR వాడితే బాగుంటుందని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే BRR ఆఫ్ 4, ఇది BRR. సో ఇది BRR ఆఫ్ 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఓకే,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ ప్రోగ్రామ్ మీరు మ్యాక్సిమం ఫైండ్ చేయడానికి ట్రై చేసుకుంటున్నారా. సో మీరు తీసుకోవాలి కదా ఎలిమెంట్స్, ఎన్ అడిగారు మీరు యూజర్ని, ఎన్ యూజర్ అనేవాడు 5 ఇచ్చాడు. ఓకే, సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, i = 0 నుంచి 5 వరకు, బట్ ఇక్కడ ఏముంది 3 వరకే ఉంది. సో యాక్చువల్గా మీ యొక్క అర్రే మీరు 0 నుంచి 3 వాడడానికి తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే మీరు ARR ఆఫ్ 4 = సంథింగ్ అని చెప్పి లైక్ ఇండైరెక్ట్గా ఇది ఏంటి, ఈ యొక్క అర్రే పొజిషన్లోకి మీ యూజర్ నుంచి తీసుకున్న వాల్యూని ఎంటర్ చేస్తున్నారు, అవునా కదా. సో అలా చేద్దాం అనుకున్నప్పుడు వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే ఓవర్ఫ్లో. ఎందుకు, లైక్ అర్రే బౌండ్ అనేది ఎక్సిడ్ అయిపోయింది. సో బౌండ్ ఎంత 0 to 3, బట్ మీరు యాక్సెస్ చేస్తుంది ఏంటి 4. సో అర్రే బౌండ్ ఎగ్జిడ్ అయ్యింది అంటే దాన్ని మనం ఓవర్ఫ్లో అనుకో అనొచ్చు. ఓకే, సో దట్స్ వాట్ ఐ మీన్ బై ఓవర్ఫ్లో. సో అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఎప్పుడైతే మనం కంపైల్ టైం అంటే ఐ మీన్ మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడే మీరు సైజ్ ఫిక్స్ చేసేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏం చేయాలి, ఏం చేయొచ్చు అంటే రన్ టైం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో అప్పుడు యూజర్ ఇచ్చే సైజ్ బట్టి మనం కనుక మనకు కావాల్సిన ఈ అర్రే లాంటి ఏవైతే డేటా టైప్స్ ఉంటాయో సో ఇటువంటి వాటిల్లోకి మనం స్టోర్ చేసుకోగలిగితే ఆర్ దాని సైజ్ ఫిక్స్ చేయగలిగితే ఎప్పుడైతే యూజర్ చెప్తాడో దాన్ని బట్టి దాన్ని మనం అనేది ఏంటి అంటే DMA. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ వర్డ్ ఇలా ఎందుకు వచ్చిందని చెప్పి, మెమరీ అలొకేషన్. సో ఇక్కడ కూడా మీరు చేస్తుంది ఇక్కడ 20 పెట్టారనుకోండి, ఏంటి మీరు చేస్తుంది మెమరీ అలొకేషన్ 20 ఇంటిజర్ ఎలిమెంట్స్కి. ఓకే, బట్ డైనమిక్గా చేయడం అనేది ఇక్కడ చేయట్లేదు. దీన్ని మనం కావాలంటే SMA అనొచ్చు, అంటే స్టాటిక్ మెమరీ అలొకేషన్. సో స్టాటిక్గా మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడే దాని యొక్క మెమరీని ఫిక్స్ చేసేస్తున్నారు, బట్ దాన్ని మనం డైనమిక్గా చేయగలిగితే దాన్ని DMA అంటారు. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది దీన్ని స్టోరేజ్ మేనేజ్మెంట్లో ఎందుకు చదువుతారని చెప్పి. ఓకే, స్టోరేజ్ మేనేజ్మెంట్. సో దీన్ని స్టోరేజ్ మేనేజ్మెంట్ చదువుతారని చెప్పాను కదా. కారణం ఏంటి అంటే మీరు ఇండైరెక్ట్గా ఇక్కడ ఏం చేస్తున్నారు, స్టోరేజ్ని మేనేజ్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు, ఆర్ దాన్ని ఎఫిషియెంట్గా వాడేందుకు ప్రయత్నిస్తున్నారు, అవునా కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరేజ్ మేనేజ్మెంటే కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20 అసైన్ చేశారు, 20 డిక్లేర్ చేశారు, బట్ వాడుతుంది 5 అంటే 15 ఎలిమెంట్స్ యొక్క 15% కాదు, 15 ఎలిమెంట్స్ యొక్క స్పేస్ ఏదైతే ఉందో దట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎలిమెంట్స్కి తగ్గట్టుగా స్పేస్ అనేది మీరు అలొకేట్ చేశారు, బట్ మీరు వాడదాం అనుకుంటుంది 25 అనుకుంటే అప్పుడు మీరు చేస్తుంది ఏంటి, మెమరీ బౌండ్ ఎగ్జిట్ అవుతుంది కాబట్టి ఓవర్ఫ్లో కండిషన్కి మీరు తోడ్పడుతున్నారు. లైక్ దట్స్ నాట్ లైక్ ఓవర్ఫ్లో కండిషన్ ఏదైతే ఉంటుందో మనకి బోత్ ఓవర్ఫ్లో కానీ అండర్ఫ్లో కానీ మీకు లైక్ కంప్యూటర్ సైన్స్లో మీరు బాగా వినే పదాలు అనమాట. సో ఈ రెండు కూడా అన్వాంటెడ్ ఏమంటారు కండిషన్. సో మీరు జావా ఇన్ 1 వీడియో చూసుంటే కనుక అని చెప్పాను కదా నేను ఎక్సెప్షన్స్ అని చెప్పి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/0 అనేది చెప్పి మీకు ఒక సిచ్యువేషన్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లో ఇది లైక్ ఎర్రర్ హ్యాండ్లింగ్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పాను కదా, ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ లైక్ దిస్ కెన్ బి పార్ట్ ఆఫ్ ఎక్సెప్షన్ అని చెప్పి. సో ఇది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది అని చెప్పి. సో ఆ విధంగానే ఓవర్ఫ్లో అండర్ఫ్లో కూడా దే ఆర్ నాట్ లైక్ ఏం చెప్పచ్చు అంటే లైక్ ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఆర్ ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవుతాయి అని చెప్పి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రాయరు. ఓకే, సో ఇటువంటి సిచ్యువేషన్ ఎదురవుతాయి అని చెప్పి వాళ్ళు రాయరు కాబట్టి మనం ఇటువంటి సిచ్యువేషన్స్కి మన యొక్క కోడ్ వెళ్ళకుండా చూసుకోవాలి, అంతే కదా. ఏదైతే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదో ఆ సిచ్యువేషన్ మీరు ఆ యొక్క కోడ్ని తీసుకెళ్తే ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి అని చెప్పి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి ఏం చేస్తుంది, ఏం చేయదు. సో దట్ విల్ బి అన్ ఎర్రర్. సో అందుకనే మీరు ఈ యొక్క DMA ఆర్ డైనమిక్ మెమరీ అలొకేషన్ వాడతారు. సో ఈ DMA డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా ఇంటర్లో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏంటి డేటా స్ట్రక్చర్స్ అనే సబ్జెక్ట్కి. అండ్ C లాంగ్వేజ్లో చాలామంది 1 షాట్ వీడియోలు అడిగారు, అన్న స్ట్రక్చర్స్ వీడియో చేయన్నా స్ట్రక్చర్స్ అని చెప్పి. సో ఈ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్కి కూడా ఓకే ఇదే బేస్ అనమాట. ఓకే, సో అందుకని చెప్పి ఇవాళ వీడియో చేశాను అండ్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చెప్పేది. ఒకవేళ మీకు ఈ వీడియో ఇప్పుడు చెప్పిందంటే ఏమైనా అర్థం కాకపోతే కనుక కమెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నిజంగా చూసుకోండి గైస్. సో ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీరు చూడండి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇచ్చిన ప్రతి కమెంట్కి లైక్ కంపల్సరీగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక విషయం మీరు ఒక డౌట్ అడిగారు అనుకోండి, ఆ డౌట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క కొంతమంది డౌట్ కాకుండా లైక్ అన్న ఇది ఇక్కడ లైక్ లాస్ట్ టైం ఒక వీడియోలో stdio.h బదులు నేను stio.h అని రాశాను అనమాట బై మిస్టేక్.
సో అది చెప్పారు. సో ఎంతమంది యూట్యూబర్స్ దానికి రిప్లై ఇచ్చి అది లైక్ టైప్ ఎర్రర్ వచ్చిందని చెప్తున్నారు. సో గైస్, సో మీరు మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం నేను నా మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే పెడుతున్నాను. సో మీ తరఫు నుంచి మీరు చేయాల్సింది ఏంటి అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, దట్స్ ఆల్. సో వీడియోని డైవర్ట్ చేయకుండా సో లెట్స్ మూవ్ ఆన్ టు దోస్ 4 మెథడ్స్. సో ఆ 4 మెథడ్స్ ఏంటి అంటే మ్యాలాక్ ఒకటి, ఓకే, క్యాలాక్ ఒకటి, ఓకే, రీ అలాక్ ఒకటి, ఓకే, ఫ్రీ ఒకటి. సో వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ మ్యాలాక్ యొక్క సింటాక్స్ ఏంటో చూద్దాం ముందు, దాని తర్వాత అది ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, బేసిక్గా సో మ్యాలాక్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే అది వాయిడ్ స్టార్ని రిటర్న్ చేస్తుంది. సో వాయిడ్ పాయింటర్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ మీరు మ్యాలాక్ అనే ఫంక్షన్ రాస్తారు. సో సైజ్ పాస్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ హౌ మ్యాలాక్ వర్క్స్. సో బేసిక్గా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఈ 4 ఏవైతే ఉంటాయో డైనమిక్ ఎలికేషన్కి మీరు వాడే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. సో జావా వీడియో చెప్పాక మెథడ్స్ అని వచ్చేస్తుంది నోటికి, బట్ సి లాంగ్వేజ్లో మీరు వాటిని ఫంక్షన్స్ ఉంటారు. సో ఫంక్షన్స్ యాక్చువల్గా ఉండేది దేంట్లో అంటే ఈ యొక్క లైబ్రరీలో stdlib.h. సో దీన్ని మీరు హ్యాషింగ్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు. ఓకే, సో యా, సో దీని యొక్క ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక మనం ఇంటీజర్ ఐ చేసుకున్నాం కదా, యాక్చువల్గా దీనికి మనకి డైనమిక్ మెమరీ ఎలకేషన్ అవసరం లేదు. ఓకే, బట్ మీరు సింగిల్ ఇంటీజర్ కూడా డైనమిక్ మెమరీ ఎలకేషన్ చేసి వాల్యూ అసైన్ చేయొచ్చు. ఓకే, చేయొచ్చు, బట్ చేయడం అవసరం లేదు బికాజ్ ఆల్రెడీ ఫిక్సే. మీరు ఫిక్స్ దాన్ని ఇంకేం చేస్తారు, దీన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు కదా. ఓకే, మనం బేసిక్గా ఈ డైనమిక్ మెమరీ ఎలకేషన్ వాడేది ఎందుకు ఎప్పుడైతే ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ కలెక్షన్ యొక్క సైజ్ మనకు తెలియదు కాబట్టి రన్ టైం తెలుస్తుంది కాబట్టి దాని యొక్క సైజ్ మనకు తెలియకుండా మనం ఎప్పుడైతే చేస్తామో దాని యొక్క సైజ్ తెలుసుకోవడానికి మనం ఈ విధంగా చేస్తాం. ఓకే, బట్ దెన్ మీకు సింగిల్ ఇంటిజర్ కూడా మీరు ఇది చేయొచ్చు, బట్ దట్స్ నాట్ నెసరీ. సో మనం ఒక అర్రే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఆ అర్రే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూస్తున్నాం కదా, ఏంటి రన్ టైంలో ఆ యొక్క వ్యక్తి మనకి n వాల్యూ ఇచ్చాడు. ఓకే, సో n మనకి రన్ టైంలో తెలిసింది. సో మనకి n ఎలిమెంట్స్ ఉన్న ఒక అర్రే కావాలి. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ మీరు సో పేరుది ఏముందండి, పేరు మీద ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఏదైతే టైప్ ఆఫ్ ఏదైతే టైప్ ఆఫ్ అర్రే ఉందో ఆ అర్రే లైక్ ఆ యొక్క టైప్ యొక్క పాయింటర్ ఒకటి మీరు డిక్లేర్ చేసుకోండి. ఓకే, మీకు ఒకవేళ పాయింటర్స్ అంటే తెలియకపోతే కనుక నేను మీకు లైక్ పాయింటర్స్ తెలుసు అని లైక్ ఎస్యూమ్ చెప్తున్నాను. మీకు పాయింట్స్ తెలియకపోతే చెప్పండి, నేను సెపరేట్ వీడియో చేస్తాను పాయింటర్స్ గురించి. బట్ ఫర్ నౌ మీరు పాయింటర్స్ అంటే తెలియకపోతే నేను మీకు చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెమరీ ఉందనుకోండి, ఇది మెమరీ బ్లాక్ అనుకోండి. ఓకే, ఇది ఒక మెమరీ బ్లాక్. ఓకే, సో ఈ యొక్క మెమరీ బ్లాక్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుని ఒక వేరియబుల్ని మనం పాయింటర్ అంటాం. ఓకే, సో పాయింటర్ని ఈ విధంగా డిక్లేర్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియకపోతే దిస్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అడ్రస్ అని చెప్పాను కదా, సో నేను ముందు ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, సో ఆల్రెడీ మీరు n=20 అనుకున్నాను. సో n అంటే దీనికి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ a=20 అనుకోండి. అడ్రస్ ఆఫ్ ఏ అని చేస్తే మీకు సో ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్పేస్ ఏదైతే ఉందో ఇది ఏ వేరియబుల్కి అలొకేట్ చేశారో మీరు ఎప్పుడైతే రాస్తారో ఇది ఐ అనమాట. సో ఈ ఐ అనేది ఏం చేస్తుంది, ఐ అనేది కూడా ఒక వేరియబులే. ఈ వేరియబుల్ లోపల అడ్రస్ ఆఫ్ ఏ, సో దీని యొక్క అడ్రస్ అనేది దీన్ని స్టోర్ అవుతుంది. సో మీరు అడ్రస్ ఆఫ్ ఏని స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా రాస్తారు. అండ్ దెన్ మీరు $i ప్రింట్ చేస్తే మీకు వచ్చేది ఏంటి అంటే దాని యొక్క వాల్యూ. సో మీరు స్టార్ ఎప్పుడైతే వాడతారో అది డీరెఫరెన్సింగ్ ఆపరేటర్ అంటారు. సో డీరెఫరెన్స్ చేసినప్పుడు దానికి వాల్యూ వస్తుంది. దిస్ ఇస్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో మీరు ప్రస్తుతం ఏం గురించుకుంటారంటే పాయింట్ అనేది ఏంటి అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏదైతే మనకి వేరే వేరియబుల్స్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుందో. ఓకే, సో మనకి n అనే వాల్యూ, సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్. సో n అనే వాల్యూ మనకి రన్ టైంలో వస్తుంది. ఓకే, నేను దేని గురించి మాట్లాడతాను, మ్యాక్సిమం ఎలిమెంట్ ఆఫ్ ఏ అర్రే మీరు కనుక్కుందాం అనుకుంటున్నప్పుడు మీకు సైజ్ ఏం వస్తుంది, రన్ టైంలో వస్తుంది, చూసి ఉంటుంది కదా, ప్లీజ్ ఎంటర్ ద సైజ్ ఆఫ్ ది అర్రే అని చెప్పి. సో వాడు ఇస్తాడు కాబట్టి దాన్ని సైజ్ బట్టి మీరు అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఒక అర్రేని మీరు డిక్లేర్ చేయాలి. సో అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సో అది కూడా ఏంటి, మనకి టైప్ ఏంటి, టైప్ అనేది ఇంటీజర్ కాబట్టి సో ఇంట్ స్టార్ ARR. ఓకే, ఇది పేరు. ఓకే, వాట్ ఇట్ స్క్రీన్లో వచ్చిందో రాలేదా, ఇప్పుడు వచ్చి ఉంటుంది. సో యా, ఇంట్ ARR. ఓకే, సో ఇప్పుడు మీరు ARR అనేది ఒక అర్రే లాగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఈక్వల్ టు ఓకే మీరేం చేస్తారు అంటే malloc ఆఫ్ సైజ్ కదా. సో మీకు సైజ్ ఏం కావాలి, ప్రతి ఒక్క ఇంటీజర్ యొక్క సైజ్. ఓకే,
ఒకసారి నేను మీకు చెప్తాను. ఇంటీజర్ యొక్క సైజ్, వన్ ఇంటీజర్ యొక్క సైజ్ ఏంటి? సైజ్ ఆఫ్ ఇంట్. సో ఈ సైజ్ ఆఫ్ ఇంట్ ఆపరేటర్ వాడితే మనకి ఇంటీజర్ యొక్క సైజ్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా రాసేయచ్చు, 2 bytes అని రాసేయచ్చు. బట్ అది కంపైలర్ డిపెండ్ కాబట్టి ఎప్పుడు కూడా రాయకూడదు. రాయకపోవడం మంచిది, రాయకపోవడం మంచిది. సో ఒక ఇంటీజర్ యొక్క సైజ్ అయితే కనుక n ఇంటీజర్స్ యొక్క సైజ్ ఏంటి? ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ కదా. సో n ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. సో నాకు తెలిసి ఏ యొక్క లైక్ టీచర్ కూడా ఈ విధంగా చెప్పరు, ఎక్స్ప్లెయిన్ ట్రై చేయరు. బట్ నేనైతే లైక్ ఏ విధంగా చెప్తే బాధ అవుతుందని చెప్పి ట్రై చేసి నేను లైక్ ఈ విధంగా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఎన్ టీచర్స్కి వచ్చే కావాల్సిన సైజ్ ఎంత కదా, ఇంత సైజ్ కావాలి. సో మనకి పారామీటర్ పాస్ చేయాల్సింది ఏంటి? సైజ్. సో మీరు mlog n స్టార్ సైజ్ ఆఫ్ ఇంట్ అని రాస్తారు. దట్స్ ఆల్ గైస్, అయిపోయింది. బట్ ఇంకొక మీరు విషయం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఇది రిటర్న్ చేస్తుంది ఏంటి? వాయిడ్ స్టార్. బట్ ఈ యొక్క అర్రే ఆర్ మన ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అది ఏ టైప్? ఇంటిజర్ పాయింటర్స్ టైప్. సో దీన్ని మీరు టైప్ కాస్టింగ్ చేసుకోవాలి ఇంట్ స్టార్లోకి. ఓకే, దట్ ఈజ్ ఆల్ గైస్. సో ఈ లైన్ మీకు అర్థమై ఉంటే, ఓకే, ఈ లైన్ కనుక మీకు అర్థమై ఉంటే మీకు డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటో అర్థమైంది. అండ్ నేను చేసిన ఎఫర్ట్ అనేది వేస్ట్ అయితే అవ్వలేదు, మీకు అర్థమైంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ mlog. అండ్ ఈ విషయంలో అయితే ఇంక మిగతావన్నీ లైక్ పిక్చలైట్ అనమాట. సో నెక్స్ట్ ఈ CLOC ఉంది కదా మనకి. సో ఈ CLOC అంటే ఏంటో చెప్తాను. ఏం లేదండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? సైజ్ మొత్తాన్ని ఇక్కడే రాసేస్తున్నారు, అవునా కదా. బట్ దెన్ ఇందాక మనకి n ఎలిమెంట్ సైజ్ కావాల్సి వచ్చింది. సో మనం లైక్ ఎక్స్ప్లిసిట్గా మల్టిప్లై చేసి దాని సైజ్ అని చెప్పాం. బట్ అలా కాదు, లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ n ఇంటిజర్స్ కావాలనుకోండి, మల్టిప్లై చేయకుండా నేను డైరెక్ట్ చెప్పేయగలగాలి ఆ యొక్క లైక్ కంపైలర్కి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే CLOC వాడతారు. అండ్ CLOC యొక్క సింటాక్స్ ఏంటి అంటే, మీకు ఇది చెరపట్లేదు ఎందుకు చెప్తాను మీకు ఇప్పుడే. ఇది చెరపకుండా ఎందుకు చేస్తున్నానంటే చూడండి. సో CLOC అండ్ mlog పెద్ద తేడా ఏం కాదు అని చెప్పడానికి ఇంకా రఫ్ చేయట్లేదు, చూడండి. సో CLOC యొక్క సింటాక్స్ ఏంటి అంటే, వాయిడ్ స్టార్. ఓకే, సో బేసిక్గా ఇవన్నీ కూడా వాయిడ్ స్టార్ రిటర్న్ చేస్తాయి. calloc, ఓకే, ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అన్ని. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ దెన్ సైజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ఓకే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ సైజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. సో ఇప్పుడు మీరే చెప్పండి నాకు, ఒకవేళ మీకు కాన్సెప్ట్ అర్థమైతే కనుక ఇది ఎలా అప్లై చేయాలి మీకు అర్థమైపోతుంది. వాయిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి ఇంటీజర్. సో ఇది రిలేషన్ ఎగిరిపోయింది ఉంటుంది ఇందాక రఫ్ చేసినప్పుడు. సో ఇంటీజర్ స్టార్ ARR. సో ARR ఓకే. సో ఇంటీజర్ స్టార్లో క్యాష్ చేస్తాం ఎందుకంటే అది వాయిస్ రిటర్న్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇది mlog కాదు, మనం వాడుతుంది CLOC కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది CLOC అయిపోతుంది. అండ్ ఇందాక మనం మల్టిప్లై చేసి సైజ్ మొత్తం చెప్పాం, బట్ ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మన కంపైలర్కి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఏమైనా అర్థమవుతుంది? మనకి ఇన్ని వేరియబుల్స్ ఈ యొక్క టైప్ యొక్క కావాలి కాబట్టి అలా డైరెక్ట్గా మనం చెప్పగలుగుతున్నాం ఈ యొక్క మెథడ్ వల్ల. కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్, అంతే అయిపోయింది. ఓకే, సో మీరు n పెడతారు, సైజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. సో n ఎలిమెంట్స్ కావాలి, ఆ ప్రతి n ఎలిమెంట్ యొక్క సైజ్ ఇది అయి ఉండాలి. ఓకే, అంతే అయిపోయింది. సో ఇందాక మీరు చేసిన mlogకి అండ్ ఈ స్టేట్మెంట్ బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్ అంటే రెండు లైన్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే రెండింటి వల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది సేమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అది అంత సింపుల్ అనమాట CLOC. సో మీకు mlog అర్థమైతే మీకు దాన్ని ఈజీ అందుకే చెప్పాను. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ రియలాక్ ఎందుకు వాడతారు అని నేను మీకు చెప్తాను వినండి. సో రియలాక్ యొక్క ముందు మనం దాన్ని ఏమంటారు? సో రియలాక్ స్పెల్లింగ్ తప్పు, రిలాక్ కాదు, రీఅలాక్. ఓకే, రిటర్న్ ఏం చేస్తుంది? అన్నీ అవే చేస్తాయి, అన్నీ లైక్ ఈ మెథడ్స్ అన్నీ అవే రిటర్న్ చేస్తాయి. ఏంటి? వాయిడ్ స్టార్. సో వాయిడ్ స్టార్ రిటర్న్ చేస్తుంది. అండ్ వాయిడ్ స్టార్ పాయింటర్. ఓకే, అండ్ సైజ్. మీకు ఏ అర్థమైంది చెప్పండి దీన్ని బట్టి. సో రియలాక్ అనేది ఒక ఫంక్షన్, ఏదైతే మనం DMAకి వాడతామో డైనమిక్ మల్టిప్లికేషన్కి, అది రిటర్న్ చేసే టైప్ ఏమో వాయిడ్ పాయింటర్. ఓకే, వాయిడ్ స్టార్. అండ్ దెన్ మనకి ఇది తీసుకునేదేమో ఒక పాయింటర్, ఒక సైజ్. సో ఇది ఎందుకు వాడతారంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎలాక్ కానీ సిఎలాక్ కానీ వాడి మీరు ఒక మెమరీని అలొకేట్ చేస్తారు, క్రియేట్ చేశారు. ఓకే, క్రియేట్ చేసినప్పుడు ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ మీకు ముందుకు వెళ్ళాక సరిపోలేదు అనిపిస్తుంది ఆర్ ఎక్కువైపోయింది అనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఓకే, ఎన్ ఎలిమెంట్స్ మీకు ఏంటి యూజర్ ఇచ్చాడు టు ఫైండ్ ద మ్యాక్సిమం ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్. సో మీరు ఎప్పుడైతే ఇటరేట్ చేస్తారో ఓవర్ ది ఎలిమెంట్స్, ఓకే, ఏదైతే మీకు ఒక నెక్స్ట్ ఎలిమెంట్ కంటే ఓకే ఆ యొక్క ఎలిమెంట్ తక్కువ ఉంది అనిపిస్తే ఆ యొక్క ఎలిమెంట్ ఇంకా ఆబ్వియస్లీ ఎక్కువైతే కాదు అన్నిటికంటే. 2 ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ తక్కువ అనిపించిందండి దీనికంటే. సో ఈ ఎలిమెంట్ ఆబ్వియస్లీ మొత్తం అన్ని ఎలిమెంట్స్లో పెద్దదైతే అవ్వదు, అవునా కదా? సో దీని మీద పీకేయచ్చు. దీన్ని మీరు ఉంచి మీరు రన్ చేసిన ప్రోగ్రామ్ మీకు ఏమీ నష్టం రాదు, బట్ వైట్ వేస్ట్ మెమరీ అని చెప్పి మీరు దీన్ని తీసేద్దాం అనుకుంటున్నారు. ఓకే, అప్పుడు మీరు దీని యొక్క సైజ్ ఏమవుతుంది, n-1 టైమ్స్ ఏమవుతుంది సైజ్ ఆఫ్ ది ఇంటిజర్ కదా. సో మీరు దీని యొక్క ఏమంటారు సైజ్ని మార్చుదాం అనుకుంటున్నారు, ఆర్ ఈ యొక్క సైజ్ని మీరు రీఅలొకేట్ అంటే మళ్ళీ అలొకేట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఇది వాడతారు. ఓకే, ఇది మళ్ళీ సేమ్, ఇది మళ్ళీ మీరు వేయాలనుకుంటే మీరు దాని పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కొత్త దాన్ని. సో మళ్ళీ వేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది సో దీన్ని మీరు ఇంట్ స్టార్ అని పెడతారు, ఇంట్ స్టార్ క్యాస్ట్ చేస్తారు. ఓకే, వాయిడ్ స్టార్ కాబట్టి దీన్ని మీరు పాయింటర్ ఇట్లా చేస్తారు, ఇంట్ స్టార్ ఏఆర్ఆర్. ఓకే, అండ్ రియలాగ్ ఇక్కడ ఏం చేస్తారంటే, సో అందుకే ఇది ఆల్రెడీ ఉన్నదాన్ని మనం మార్చుతున్నాం కాబట్టి సేమ్ పేరు పెట్టుకోవద్దు. ఓకే, దీని పేరు బీఆర్ఆర్ అని పెడదాం. ఓకే, దెన్ ఇప్పుడు ఇది బీఆర్ఆర్ అవుతుంది. సో ఇక్కడ దేన్నైతే మీరు మళ్ళీ రీఅలొకేట్ చేద్దాం అనుకుంటున్నారు, దేన్నైతే మీరు మళ్ళీ మార్చుదాం అనుకుంటున్న సైజ్ని రీఅలొకేట్ చేద్దాం అనుకుంటున్నారు, దాని యొక్క పేరు రాయండి ఏఆర్ఆర్. సో ఏఆర్ఆర్ ఆల్రెడీ పాయింటర్ కాబట్టి నాకు కదా ఇంట్ స్టార్ ఏఆర్ అని వస్తుంది. సో ఏఆర్ ఆల్రెడీ పాయింటర్, సో ఇది పాయింటర్ టైప్ అవుతుంది. అండ్ కొత్త సైజ్ ఏం కావాలి అంతే, అది రాస్తే మీకు రియలాక్ అనేది అయిపోతుంది. సో కొత్త ఏదైతే సైజ్తో మీకు కావాల్సిన మెమరీ ఆల్రెడీ ఏదైతే మీరు అలొకేట్ చేశారో ఏఆర్, దాని నుంచే పెంచి ఆర్ తగ్గించి కొత్త మీకు సైజ్ యొక్క కంటైనర్ అనేది ఇస్తుంది రియలాక్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ రియలాక్. అండ్ ఫైనలీ ఏంటి ఫ్రీ అంటే ఏంటి? సో ఫ్రీ అంటే నేను చెప్పకముందే మీకు ఏమర్థమైంది చెప్పండి. ఫ్రీ అంటే ఏంటి? యాక్చువల్గా ఉన్నదాన్ని ఫ్రీ చేస్తారు. సో మీకు ఒక డ్రావర్ ఉందండి, ఒక డ్రావర్ నిండా మీరు ఏవేవో పెట్టేశారు. ఓకే, సామానం పెట్టారు. ఆ డ్రావర్ని మీరు ఫ్రీ చేయండి అంటే మీనింగ్ ఏంటి, ఖాళీ చేయండి అని కదా. సో ఏదైతే దాంట్లో పెట్టారో అని తీసేయండి అని కదా. సో అది మీనింగ్ ఎక్కడ వస్తుంది. సో ఏదైతే మీరు డిఎంఏ వాడి డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ వాడి ఏదైతే మీరు మెమరీ సెండ్ చేశారో, సో ఆ మెమరీని అలొకేట్ చేసింది ఎవరు? ఓకే, అలొకేట్ చేసింది ఎవరు? మీరే, అవునా కదా? ఈ మెమరీ అలొకేట్ చేసింది కంపైలర్ కాదు, మీరే అలొకేట్ చేశారు. మీరే ఎంత సైజ్ యొక్క కంటైనర్ నాకు కావాలి అని చెప్పి మీరే అడిగారు, మీరే అలొకేట్ చేశారు. సో దాన్ని ఫ్రీ చేయాల్సింది ఎవరు? ఓకే, ఫ్రీ చేయాల్సింది ఎవరు? మీరే. సో దాన్ని మీరు ఫ్రీ చేయాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఎండ్ చేయకముందు మీరు ఆ యొక్క మెమరీని ఫ్రీ చేయాలి. ఓకే, సో దానికోసం మీరు వాడేది ఏంటి అంటే, మళ్ళీ అది రిటర్న్ చేసేది వాయిడ్ స్టారే. సో నేను దానికి సింటాక్స్ వస్తున్నాను, అండ్ వాయిడ్ స్టార్ పాయింటర్. ఓకే, సో ఏం లేదండి, మీరు చేయాల్సింది ఏం లేదు, వాయిడ్ ఏం రిటర్న్ చేయదు కాబట్టి అసలు మీరు దేంట్లోకి తీసుకోవట్లేదు కాబట్టి మీరు అసలు దీని గురించి పట్టించుకోవడం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏఆర్ అయితే మనం డిక్లేర్ చేసాము, దాన్ని మీరు ఫ్రీ చేద్దాం అనుకుంటే ఏం లేదు, మీరు లాస్ట్లో ఫ్రీ ఆఫ్ ఏఆర్ అని రాయండి, దట్స్ ఆల్, అయిపోయింది. సో మీకు అలొకేట్ చేయడం వచ్చేసింది, ఫ్రీ చేయడం వచ్చేసింది, అంటే మీకు డైనమిక్ అప్లికేషన్ వచ్చేసింది. సో ఈ వీడియో మీకు అర్థమైంది అంటే, అండ్ నౌ ఈ పాయింట్లో మీకు డైనమిక్ మెమరీ అప్లికేషన్ గురించి మొత్తం తెలుసు. ఓకే, ఎవరు అని చెప్పేస్తారు. ఓకే, సో బేసిక్గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైనమిక్ మెమరీ అప్లికేషన్, ఏదైతే మీరు తెలుసుకోవాలి ఒక ప్రోగ్రామర్గా. ఓకే, బట్ దెన్ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది మన యొక్క ఏమంటారు కంప్యూటర్లో అనేది తెలుసుకుంటే మంచిదే కదా. సో వీఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్. సో అది విషయం తెలుసుకుంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు, అవునా కదా. సో అది కూడా చెప్తాను మీకు. బేసిక్గా ఇప్పుడు నేను చెప్పేది ఏదో ఉందో అది మీకు అసలు అవసరం లేదు, బట్ తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏం జరుగుతుందని చెప్పి. సో బేసిక్గా మనకి ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుందో, ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని మన ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ప్రాసెస్లా కన్వర్ట్ చేస్తుంది. సో దీన్ని ప్రాసెస్ అంటారు, ఒక ప్రాసెస్లా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నానో అది మీకు అర్థం కాకపోతే ఏం పర్లేదు, ఎందుకంటే ఇది మీకు నాట్ అ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది చెప్పరు, నేను చెప్తున్నానంటే మీకు బాధ అవుతుందని చెప్పి. ఓకే, సో అర్థం కాకపోతే కనుక స్కిప్ చేసిండే అవసరం కూడా లేదు, బట్ అర్థం అవుతే వెరీ గుడ్, ఎందుకంటే మీకు తర్వాత పనికి వస్తుంది. ఓకే, సో దాన్ని ప్రాసెస్ అంటారు. దీన్ని ఏదైతే మన .c ఫైల్ ఉంటుందో దాన్ని మనం కంపైల్ చేస్తాం కదా,
కంపైల్ చేసినప్పుడు మనకు ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ వస్తుంది కదా, ఆ ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్రాసెస్గా కనెక్ట్ చేస్తుంది మన ఓఎస్. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏముంటాయి అంటే బేసిక్గా మనకి టెక్స్ట్ ఉంటుంది అంటే కోడ్, డేటా ఉంటుంది అంటే గ్లోబల్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే, అండ్ మిగతా అది మిగతా ఏదైతే స్పేస్ ఉంటుందో అది 2 పార్ట్స్లో డివైడ్ అయిపోతుంది. ఓకే, దాంట్లో పై పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనం ఫంక్షన్ కాల్స్కి వాడుతూ ఉంటాం. ఓకే, సో అది ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మెమరీ ఏదైతే ఉందో ఈ మెమరీ మనకి కింద పైకి గ్రో అవుతుంది. అండ్ దీన్ని హీప్ అంటారు, దీన్ని స్టాక్ అంటారు, దీన్ని హీప్ అంటారు. సో ఈ మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీలోంచి మనకి ఏదైతే ఇప్పుడు మనం స్పేస్ కావాలి అని అడిగాం కదా, అలొకేట్ చేయమని అడిగాం కదా, సో దీనిలోంచి ఆ స్పేస్ అనేది మనకి అలొకేట్ అవుతుంది అనమాట. ఓకే, సో హీప్ మెమరీలోంచి మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్లో వాడే ఆర్ అడిగే ఆర్ అలొకేట్ చేసే యొక్క మెమరీ మనకి అసైన్ అవుతుంది. ఓకే, సో హీప్ మెమరీ అంటారు. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా చెప్తామని చెప్పి అనిపించింది, అందుకే చెప్పాను. సో బేసిక్గా చూడండి, సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏదైతే డిఎంఏలో ఉంటుందో ఆ అన్ని టర్మినాలజీస్ అండ్ అన్ని మెథడాలజీస్ మీకు చెప్పేశాను. అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు డిఎంఏ అనేది మంచి క్లారిటీగా అర్థమై ఉండాలి. అర్థమై ఉంటే ఏం చేస్తారు, లైక్ చేయండి, తప్పకుండా మీకు లైక్ అయితే చేస్తాను నచ్చితే. బట్ మీరు చాలామంది చేయండి ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయడం మరియు షేర్ చేయడం. బట్ దెన్ మీరు సబ్స్క్రైబ్ మరియు షేర్ చేస్తే అండి, సో నాకు కూడా ఆ యొక్క వీడియో యొక్క రెస్పాన్స్ చూసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ పెరిగితే కానీ ఆర్ ఎక్కువ మంది రీచ్ అవుతే కానీ ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ కదా, సో అందుకని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ మరియు షేర్ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.